నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ డాక్టర్ మయూరి అండ్ వాసంతి. కట్నం కావాలంటుంది అత్త, అత్త ఆస్తి కావాలంటుంది కోడలు. మరి ఇట్లాంటి కంచుల మధ్య యుద్ధం జరిగితే ఏ రేంజ్ లో ఉంటుంది? కంచు మోగిపోతుంది. మరి ఆ మోతే ఇక్కడ పాటలో మనం చూడబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ ఓహోటీ నుంచి మయూరి అండ్ వాసంతి.
అసలు ఇంత చిన్న అత్త ఇంత పెద్ద కోడలు ఎక్కడ చూడలేదు నేను. అసలు మీరిద్దరూ చేసిన చాలా బాగుంది అసలు. అంటే ఆ కోఆర్డినేషన్, మీరు మధ్యలో నవ్వేసి కూడా దాన్ని శృతిలో కలిపేసి హ్యాపీగా అలా తీసుకెళ్ళిపోయారు చూసారా. బాగుంది, చాలా చాలా బాగుంది. యూ ఆర్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. అండ్ యాజ్ ఫస్ట్ తను చెప్పినట్టుగా అంటే వెటకారం మాటలు మీరు అసలు చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది. చాలా చిన్న పిల్లల పాడావమ్మా. సార్ నేను చిన్న పిల్లనే. అవును, తెలిసిపోతుంది. అర్థమైంది. థ్యాంక్ యూ శ్రీ గారు. అండ్ మీ అబ్జర్వేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ సార్. జనవకులు గారు. ఈ మొదలష్టం కూడా 3 నిమిషాల్లో తేలిపోయిందంటే ఆ మొగుడు ఎంత అదృష్టవంతుడయ్యా. నా కొడుకు. అదే కొడుకు అమ్మాయి. నా మొగుడు సార్. అదే నీ మొగుడు కన్నా ముందు నా కొడుకు. నువ్వు పోతే ఇంకోదాన్ని తెచ్చుకుంటా కానీ నేను పోతే వాడు ఇంకోదాన్ని తెచ్చుకో. నేను పోతాననుకున్నావా? హోల్డే. అత్త నోటికి అర్థం లేదు అసలు. చిన్న అత్త గారు కదా. ఇంత చెత్తాతి చెత్త గొడవల్ని వీళ్ళు 3 నిమిషాల్లో ముచ్చటగా పరిష్కరించుకున్నందుకు స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చి వీళ్ళకి. ఎందుకంటే బయట కనిపించే చెత్త వేరయ్యా, ఇంట్లో కూడా చెత్తే కదా ఇది. వాళ్ళ బుర్రలో ఎంత చెత్త ఉంది. ఆ మొదటి 2 నిమిషాలు 45 సెకండ్లు ఎంత చెత్తయ్యా. 15 సెకండ్లలో మొత్తం అంతా కూడా మొత్తం పరిశుభ్రం చేసేసారు. కలిసిపోయి లా అని అత్త కోడళ్ళిద్దరు కూడా డాన్స్ చేశారు, పొంది కలిపేశారు. ఆ గొడవ పట్టంలో కూడా దారుణంగా గొడవ పడ్డారు. మామూలుగా లేదు అసలు. అత్త కోడళ్ళు ఇక్కడ గబుక్కునే ఏమన్నా నిద్దట్లో తలకాయ పాలు కొట్టేస్తాను, పాయసంలో ఎండ్రిని కలిపిచ్చేస్తాను, ఇట్లా గబుక్కునే ఉన్న వీళ్ళు ఓవర్ ఇన్వాల్వ్మెంట్తో ఉన్న తలకాయ పాలు కొట్టుకుంటారా ఇప్పుడు మన షోలో. మనం సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం అయిపోతాము అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒక దశలో. అంత తీవ్రంగా బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే రోజుల్లో బాహుబలి సినిమాకి దర్శకుడు రాజమౌళి గారు ప్రత్యేకించి రానాకిను ప్రభాస్కి శిక్షణ ఇప్పించాడు కదా ఫైట్స్ కొంతకాలం. అట్లా వీళ్ళేదో ఫైట్స్ శిక్షణ కూడా తీసుకుని మరీ కొట్టుకుంటున్నట్టుగా ఉంది అసలు. అదే సార్, అక్కడ ఏమవుతుందంటే అత్తప్ప పాప పిల్లిని ఎందుకు చంపింది అని క్వశ్చన్ వస్తుంది. అత్తప్ప బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.